కిసక్ అనే సౌండ్ వచ్చిందా? అయితే సరే, ఇక పద పద అంటూ నెట్టేస్తారు. సమస్య చెప్పుకోవడానికైనా సరే, అభివృద్ధికి సంబంధించిన విజ్ఞప్తి అయినా సరే, మేటర్ ఏదైనా కిసక్ అనే సౌండ్ వచ్చే వరకు టైం ఇస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. ప్లేస్ ఏదైనా, వచ్చింది ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా లేదా కార్యకర్త అయినా సరే, కిసక్ అనే సౌండ్ వచ్చేంత టైం మాత్రమే ఇస్తున్నారట. ఆ కిసక్ అనే సౌండ్ లోపే ఏది చెప్పాలన్నా, ఏది వినాలన్నా ఆ టైంలోనే జరిగిపోతున్నాయట. ఆ జిల్లాలో ఎవరిని కదిలించినా ఇదే మాట వినిపిస్తోందట. అసలేంటి ఆ కిసక్ సౌండ్? ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఇవాల్టి లోగుట్టులో చూద్దాం. మేము ముఖ్యమంత్రిని కలిశాం, మంత్రి నారా లోకేష్ను కలిశాం. మాతో చాలాసేపు మాట్లాడారు. మేము చెప్పినవన్నీ విన్నారు. మేము మీతో ఉంటామని చెప్పారు. ఇలా ఒక స్థాయి ఉన్న నాయకుని దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు ఈ మాటలు చెబుతూనే ఉంటారు. కావాలంటే సాక్ష్యం చూడండి అంటూ ఫోటోలు కూడా చూపిస్తారు. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఎమ్మెల్యేలైతే మేము సీఎంని కలిసాం, నియోజకవర్గ అభివృద్ధి గురించి వినతిపత్రం ఇచ్చాం, ఆయన త్వరలోనే అన్ని అమలు చేస్తామన్నారు. నిధులు కూడా వస్తాయని చెబుతూ ఉంటారు. ఇది మనకు పైకి కనిపించే సీన్ మాత్రమే, కానీ లోపల వేరే జరుగుతుందంటున్నారు టీడీపీ క్యాడర్. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలలో టీడీపీ నేతలు చెప్పే మాటలు వింటే షాకుకు గురి కావాల్సిందే. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అలాగే టీడీపీ ముఖ్య నాయకులకు ఎంత టైం ఇస్తున్నారన్నది తెలిస్తే షాకుకు గురికాక తప్పదు. ఎందుకంటే వారు నిలబడి ఫోటో తీసుకునేంతసేపు టైం ఇస్తున్నారట. అంటే అటువైపు కెమెరాల నుంచి కిసక్ అనే సౌండ్ వచ్చే అంత టైం మాత్రమే ఇస్తున్నారని చాలామంది చెబుతున్న మాట. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వంలో 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 24 మంది వరకు మంత్రులు ఉన్నప్పటికీ కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి ఇచ్చిన టైం ఎంత అంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. చాలామంది అసలు ఆయన్ని కలవాలంటేనే మాకు వీలు కావడం లేదన్న కంప్లైంట్లు ఎమ్మెల్యేలు చేసేవారు. మంత్రులకు కూడా జగన్ కలిసే అవకాశం లేకుండా పోయేది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏదైనా మాట్లాడాలంటే జగన్ చుట్టూ ఉన్న రామకృష్ణారెడ్డి, మరో 2-3 పిఏలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చేదని చెప్పేవారు. ఎంత సీనియర్ అయినప్పటికీ, స్థానికంగా వారి బలం ఎంత ఉన్నప్పటికీ కూడా జగన్ వారికి కలిసే అవకాశం ఇవ్వలేదన్న ఆవేదన చాలాసార్లు వ్యక్తం చేశారు. దీనివలన ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డికి చాలా గ్యాప్ ఏర్పడిందనేది కాదనలేని సత్యం. ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాభవానికి ఇది కూడా ఒక రకంగా కారణం కావచ్చు. అలాగే నియోజకవర్గాలలో ఏం జరుగుతుందని తెలుసుకునే తీరక జగన్కు పరిస్థితి కూడా ఓటమికి ఒక కారణం అని చెప్పాలి. ఇప్పుడు సరిగ్గా అదే ధోరణిలోని కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా నడుస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైనా ముఖ్యమంత్రిని కలవాలంటే మాత్రం చాలా కష్టంగా మారిందని అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిలా కాకుండా ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా వారికి సీఎం చంద్రబాబు టైం ఇస్తారు. ఆ టైం ఎంత అంటే ఫోటో క్లిక్ మనిపించేంత, కిసక్ అనే సౌండ్ వచ్చేంత మాత్రమేనని చెబుతున్నారు. ఏ వినతి పత్రం తీసుకున్నా, ఏ విజ్ఞప్తి చేయాలన్నా లేదా ఏ సమస్య మీద వెళ్ళినా ఆయన ఇచ్చే టైం అదేనని చాలామంది చెప్తున్న మాట. మరోవైపు మంత్రి నారా లోకేష్ వద్ద కూడా పరిస్థితి అలానే ఉందన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారి దృష్టికి తీసుకుని వెళ్లేందుకు వెళ్తే కేవలం భుజం మీద ఫోటో చెయ్యి వేసి కిసక్ అనే సౌండ్ వచ్చాక మేము చూసుకుంటాం లేదా పలానా వారిని కలవండని ఒకే ఒక్క మాటతో ముగిస్తున్నారట. అయితే ప్రతిరోజు ఎమ్మెల్యేలతో సమావేశం, మంత్రులతో మీటింగ్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తే ఎప్పటిలానే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీచ్ ఉంటుంది. ప్రతిపక్షంపై విమర్శలు చేయడం లేదా ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని రొటీన్గా చెప్పడంతోనే సరిపోతుందట. ఆ తర్వాత వారందరికీ ఫోటోలు తీసుకునేందుకు అవకాశం ఇస్తారు. ఆ ఫోటోలతో నియోజకవర్గానికి వచ్చి తాము ముఖ్యమంత్రితో కలిశామని ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు. వినతి పత్రం కూడా ఇచ్చామని, నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం అవుతాయని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మరోవైపు కార్యకర్తల మీటింగ్ పెట్టినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలకు వచ్చినప్పుడు ఫ్లవర్ బొకేలు అందజేయడం, అక్కడ ఫోటోలు తీసుకోవడమే సరిపోతుంది. ఎవరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడే సమయం ఇవ్వడం లేదని, అంత టైం ఉండడం లేదని చెప్పుకుంటున్నారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న నారా లోకేష్ కూడా పార్టీ సమావేశాలు నిర్వహించినప్పుడు అందరినీ కలిపి ఒక చోట మీటింగ్ పెట్టి అక్కడ రొటీన్గా స్పీచ్ ఇవ్వడం, కార్యకర్తలకు ఎవరికి అన్యాయం జరగనివ్వము, మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పడం, ఆ తర్వాత ఒక గంట పాటు కార్యకర్తలకు ఫోటోలకు అవకాశం ఇవ్వడంతోనే ముగిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కేవలం కిసుకుమనే సౌండ్ తప్ప ఒక 5 నిమిషాలు కూడా సమయం ఇవ్వడం లేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేల మీద ఏమైనా కంప్లైంట్లు ఉంటే మాత్రం సదరు నేతలను
మంత్రులను సీఎం చంద్రబాబు పిలిపించి సీరియస్ అవడం జరుగుతుంది. అది కూడా కేవలం 3-4 నిమిషాల కంటే ఎక్కువగా ఉండదు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా బిజీగా కనిపిస్తున్నారు. పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలలో నారా లోకేష్ పాత్ర చాలా కీలకంగా ఉన్నప్పటికీ కూడా ఓవైపు తండ్రి, మరోవైపు కుమారుడు ఊపిరి సలుపుకోలేనంత బిజీగా గడుపుతున్నారు. ఎక్కడ చిన్న టైం కూడా దొరకడం లేదు. అయితే ఇలా కేవలం ఫోటోలకు మాత్రమే అవకాశం ఇచ్చి సమస్యలన్నీ విన్నారని చెప్పుకుంటే ఎన్ని రోజులు ఇలా సాగుతుందని చాలామంది నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ ఫిర్యాదులు తీసుకునే తీరిక, ఓపిక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ ఆవేదన వింటే పరిస్థితి ఏంటో తెలుస్తుందని వారు వాపోతున్నారు. పార్టీ పరంగా కానీ, నియోజకవర్గ సమస్యలు కానీ ఏదైనా సరే మా బాధ వినాలి కదా అని అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కనీసం కలిసే అపాయింట్మెంట్ కూడా దక్కేది కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడు వెళ్ళినా ఏ ఎమ్మెల్యేతో అయినా సరే కలిసే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది కూడా కిసుక్కుమనే సౌండ్ వచ్చేంతవరకు మాత్రమే. అంతేగాని మా బాధలు చెప్పే టైంని ఏమాత్రం వారికి కేటాయించడం లేదన్న విమర్శలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇదంతా గతంలో లాగానే నేల విడిచి సాము చేసినట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అదే ఫాలో అవుతున్నారట. ఎవరైనా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినా, కార్యకర్తలు కలిసేందుకు వచ్చినా కేవలం ఫోటోలు దిగడం, కిసుక్మని సౌండ్ రాగానే చూద్దాం అంటూ పక్కకు పంపించేయడం జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.